హాయ్ గాయ్స్, నేను మీ దీపుని. ఈరోజు అయితే ఆలూ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను గాయస్. ముందుగా మనమైతే ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసాక మనమైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి గాయస్. చేస్తున్నారు కదా గాయస్, నేనైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయితే చేసేసుకోవాలి గాయస్. 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గాయస్. తర్వాత మనమైతే కొద్దిగా ఆవాలు అయితే వేసేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, ఆవాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత మనమైతే శనగపప్పు అయితే కొంచెం వేసేసుకోవాలి గాయస్. శనగపప్పు వల్ల మనకైతే ఆలూ ఫ్రైలో టేస్ట్ అయితే బాగుంటుంది గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. తర్వాత అవి బాగా వేగేలాగా మనం ఆగాలి గాయస్, వేగేదాకా. తర్వాత మనమైతే ఒక 2 to 3 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న తర్వాత మనమైతే వేసేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను గాయస్. బాగా కలిపేసుకోవాలి గాయస్, మొత్తం మగ్గేలాగా. మగ్గేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే ఇంగువ అయితే లిటిల్ బిట్ ఆఫ్ ఇంగువ అయితే మనమైతే తీసేసుకోవాలి గాయస్. తీసేసుకొని ఒక 5 minutes తర్వాత 1 minute or 2 minutes తర్వాత ఆనియన్స్ అయితే మగ్గుతాయి గాయస్. చూస్తున్నాను కదా, మగ్గాయి. కొంచెం మగ్గేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గాయస్. వెయిట్ చేసేసేలోపు మనమైతే కరివేపాకు కూడా వేసేసుకుందాం గాయస్. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మనం మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి గాయస్. మగ్గేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే చిటికెడు పసుపు తీసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, పసుపు తీసేసుకోవాలి. పసుపు తీసుకున్న తర్వాత మనమైతే ఆలుగడ్డ అయితే వేసేసుకోవాలి గాయస్. ఆలు అయితే వేసేసుకోవాలి. ఆలు అయితే కట్ చేసి మనమైతే ఒక బౌల్లో, వాటర్ ఉన్న బౌల్లో అయితే వేసేసుకోవాలి గైస్. వేసేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని నేనైతే వేసుకుంటున్నాను గైస్. చూస్తున్నారు కదా, వేసేసుకున్న తర్వాత మనం మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటున్నాం గైస్. పసుపు మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి గైస్. మనమైతే మొత్తం అయితే మనమైతే కలిపేసుకోవాలి గైస్. తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి గైస్. మూత పెట్టేసుకుంటున్నాను గైస్. చూస్తున్నారు కదా, ఒక 2 minutes తర్వాత అయితే తీసాను. బాగా మగ్గింది గైస్ ఆలు అయితే. మనం ఒక 2 minutes మళ్ళీ పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే తీసాను గైస్. కొంచెం బాగానే ఉడికింది గైస్. అంతకంటే ముందు కన్నా మంచిగానే ఉడికింది గైస్. సో నేనైతే కలుపుకుంటున్నాను గైస్. మంచిగా కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేలాగా మనమైతే కలుపుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలి గైస్. మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత నేనైతే అలా ఉంచాను. లో ఫ్లేమ్లో పెట్టి మనమైతే ఆలు అయితే ఉడికించాలి గైస్. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మనమైతే కర్రీస్ చేస్తున్నామంటే లో ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత నేనైతే సాల్ట్ అయితే తీసుకుంటున్నాను గాయస్. సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత నేనైతే వేసుకున్న తర్వాత మనమైతే మొత్తం కలుపుకుంటున్నాను గాయస్. నేనైతే మొత్తం కలుపుకుంటున్నాను గాయస్. మొత్తం కలిసేలా మనమైతే కలుపుకోవాలి గాయస్. అప్పుడు ఇంకొంచెం మంచిగా ఉడుకుతుంది గాయస్. చూస్తున్నారు కదా, మొత్తం అయితే కలుపుకుంటున్నాను.
కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 5 minutes అయితే మూత పెట్టేస్తున్నాను గైస్ మగ్గడానికి. కలుపుకున్న తర్వాత నేనైతే కారం అయితే వేసేసుకుంటున్నాను గైస్. 2 to 3 tablespoons వరకు అయితే నేనైతే కారం వేసుకుంటున్నాను గైస్. బాగా మిక్స్ అయ్యేలాగా మనమైతే కారం మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే కారం అంతా కలిసేలాగా అయితే మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నాను. కర్రీ ఆలు ఫ్రై అయితే మా అన్నయ్యకి కాబట్టి మా అన్నయ్య కారం ఎక్కువ తింటారు కదా, స్పైసీగా తింటారు, చాలా స్పైసీగా తింటారు కాబట్టి నేనైతే ఇంకొక 2 tablespoons వరకు అయితే నేనైతే కారం అయితే వేసేసుకుంటున్నాను గాయస్. చూస్తున్నారు కదా, వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మనమైతే కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మనమైతే కలిపేసుకోవాలి గాయస్. బాగా కలిసేలాగా అయితే మనమైతే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes or 1 minute అలా ఉంచాలి గాయస్. తర్వాత మనమైతే ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి గాయస్. ఒక 1 tablespoon వరకు అయితే ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 minutes or 3 minutes అలా నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను గాయస్. ఎందుకంటే మొత్తం మనకి ఆలు ఫ్రై కాబట్టి ముక్కలకంతా కొంచెం బాగా పట్టాలి కాబట్టి కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి గాయస్. ఎప్పుడైనా మిక్స్ అయ్యేలాగే కలుపుకోవాలి. చేస్తున్నారు కదా, మొత్తం అయితే మిక్స్ చేసేసాము. నేనైతే లో ఫ్లేమ్లోనే వండాను గాయస్ ఆలు ఫ్రై అంతా. మీరు కూడా లో ఫ్లేమ్లో వండుకోండి గాయస్, అప్పుడే ఉడుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. తర్వాత మనమైతే కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకుంటున్నాను గాయస్. కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను గాయస్. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు లైక్ కొట్టట్లేదు గాయస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి చెప్పండి గాయస్. చూస్తున్నారు కదా, మొత్తం వండిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ ఎంత కలుపుకున్నాను కదా గాయస్. ఇప్పుడు తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఒక 2 minutes అలా మగ్గనిచ్చాను గాయస్. 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ పైన లైట్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేశాను గాయస్. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా కానిస్తుంది కాబట్టి అలా చేశాను గాయస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గాయస్. మూత పెట్టేసి 1 minute తర్వాత మనం తీస్తే, ఒక 2 minutes తర్వాత మనం తీసేస్తే అయిపోతుంది. 2 minutes తర్వాత మన ఆలు ఫ్రై అయితే చూస్తున్నారు కదా గాయస్. ఆలు ఫ్రై అయితే సూపర్ ఉంది గాయస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి గాయస్, ఎలా వచ్చిందో కూడా చెప్పేయండి. ఓకే గాయస్, బాయ్ గాయస్. కర్రీ అయితే ఫినిష్ అయింది గాయస్. చూస్తున్నారు కదా ఆలు ఫ్రై ఎలా ఉందో. ఆలు ఫ్రై నేనైతే అన్నంలోకి అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆలు ఫ్రై అయితే చాలా బాగుంది గాయస్. ఆలు ఫ్రై కాకుండా నేనైతే పాలకూర రెసిపీ కూడా చేశాను. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి గాయస్, పెడతాను. ఓకే గాయస్, బాయ్ గాయస్.